అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం మోదీ సివిల్ ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ ను ప్రత్యేకంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రమాద ఘటనపై ప్రధానికి పూర్తి వివరాలు అందించారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ హరి ఓం గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శిథిలాల తొలగింపు పనుల్లో 6 బృందాలు నిన్నటి నుంచే పనిచేస్తున్నాయని అన్నారు. మొత్తం ప్రాంతాన్ని పూర్తిగా తొలగించిన తర్వాతే శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయి లేదా బాధితులు ఉన్నారో స్పష్టత వస్తుందని అన్నారు. ఇక గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లుగా వివరించారు. సమయాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది అత్యంత క్లిష్టమైన రికవరీ ఆపరేషన్ గా మారిందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ऑलरेडी हमारी टीमें जैसे ही कल इन्फॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं, सभी लोगों के साथ मिलकर काम चल रहा है. आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा. देखिए मैंने बताया ये अपनी टीमें ग्राउंड पर हैं, अपना काम कर रही हैं और जैसे ही पता चलेगा आप सब लोगों को बताएंगे. देखिए इसका अभी हम लोग कुछ फाइनल नहीं बोल सकते क्योंकि जब तक फाइनल पूरा की पूरा क्लियर नहीं कर लेंगे तब तक नहीं बताएंगे. देखिए ऑलरेडी ये आंकड़ा बताया जा चुका है, ऑफिशियली बताया जा चुका है जितने निकाले गए हैं. बाकी जो भी इंफॉर्मेशन होगी आप लोगों को हम बताएंगे. గుజరాత్ అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచింది. లండన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది మృతి చెందారు. ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. విషాదాన్ని మరింత ముదిర్చిన విషయం ఏమిటంటే విమానం ఓ మెడికల్ కాలేజీ భవనంపై పడిపోయింది. దీంతో ఆ కళాశాలలోని విద్యార్థులు, సిబ్బంది కూడా దుర్మరణం చెందారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఏర్పడిన ఈ విషాదంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు